హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈరోజు ముందుకైతే హుండా క్రెటాతో తీసుకురావడం జరిగిందండి. మోడల్ వచ్చేటోడికి 2016 ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. రీడింగ్ వచ్చేటోడికి 97,000 తిరిగింది. ఇది యానో రిజిస్ట్రేషన్ బండి అండి. ఇది ఢిల్లీ బండి. మనకి సెకండ్ ఓనర్ బండి అయితే ఢిల్లీలో తీసుకున్నారు. యానో రిజిస్ట్రేషన్ చేయంతో మనకి ఇప్పుడు థర్డ్ ఓనర్ అండి. ఇది బండి సీరియల్ వచ్చేటోడికి థర్డ్ ఓనర్. టైర్లు వచ్చేటోడికి 20% ఉన్నాయండి. ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ మీరే పే చేసుకోవాలి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారిందండి. ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేవు. బండి మాత్రం అంతా ఇంజిన్ సైడ్ అంతా బాగుందండి. మీకు ఓన్లీ దీంట్లో చుట్టూ కూడా పెయింటింగ్ అయితే పడిందండి. సింగిల్ కోటింగ్ మొత్తం చేయించేసారు బండి అంతానే. అది ఒకటి దీంట్లో మైనస్. ఇన్సూరెన్స్ వచ్చేటోడికి మనకు 15,000 వరకు అయితే ఇన్సూరెన్స్ అవుతుంది. బండి విధంగా అయితే మనకి ఎటువంటి పెట్టుబడి కానీ ఏమీ లేదు. ఓన్లీ టైర్లు ఒకటి ఉన్నది అండి. మనకి అలా గ్లాస్ ఒకటి మారింది. దీంట్లో చెప్పేస్తున్నాను ఉన్నది ప్రజెంట్ అయితే మనకి ఒక 15,000-20,000 వరకు అయితే టైర్లు తిరుగుతాయి. 20% ఉన్నాయి. మనకి ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు. బండి రేట్ వచ్చేటోడికి కస్టమర్ వచ్చేసి మనకి 6,40,000 చెప్తున్నారండి. మీరు ఇంకా కార్ చూసుకుంటే మనం రేట్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు. ఒకసారి కార్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. సరే, కార్ చుట్టూ అయితే చూపిస్తానండి. మనకి 5 కూడా ఎల్లో వీల్స్ వచ్చినాయి. ఎస్ఎక్స్ ఆప్షనల్ కాబట్టి మనకి మొత్తం 5 ఎల్లో వీల్స్ వచ్చినాయండి. బండి డీజిల్ బండి, మాన్యువల్ గేర్. 97,000 అయితే రీడింగ్ తిరిగిందండి. మైలేజ్ వచ్చేసరికి మనకు 20+ అయితే మైలేజ్ వస్తుంది. ఓన్లీ టచ్అప్ అయిందండి. చుట్టూ కూడా టచ్అప్ చేయించారు. బండి అయితే మాత్రం బాగుంది. ఇంజిన్ సైడ్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు. మీకు పెట్టుబడి చూసుకున్నట్లయితే టైర్లు వేయించుకోవాలండి. ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. అది ఒకటే చూసుకోవాలి మీరు. ఇది యానో రిజిస్ట్రేషన్ బండి అండి. ట్యాక్స్ ఏం పడదు. ఓన్లీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని ట్రైల్ చేసి మీకు రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు అండి. కార్ ఇంటీరియర్ చూసినట్లయితే కనుక మనకి దీంట్లో మనకి 4 విండోస్, 4 స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్, అలాగే మనకి సెంట్రల్ లాకింగ్, పుష్ బటన్ స్టార్ట్తో వస్తుందండి. చూసుకోవచ్చు అంతా కూడా. రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 97,809 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి. చూసుకోవచ్చు. ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఇది కంపెనీ స్క్రీన్ తీయించేసి వల్ల వేరే స్క్రీన్ వేయించుకున్నారు. రివర్స్ క్యామ్ కూడా ఉంది. మాన్యువల్ గేరు. సీట్ కవర్లు అయితే మనకి వేయించుకున్నారండి. సీట్ కవర్లు అయితే బాగానే ఉన్నాయి అంతా కూడా. ఫ్లోర్ మ్యాట్ బాగుంది. సీట్ కవర్లు ఉన్నాయి. రెస్ట్ అయితే మాత్రం ఎక్కడా లేదండి. రెస్ట్ అయితే మాత్రం ఎక్కడ అన్ని చూసాను, మీకు ఎక్కడ రెస్ట్ అయితే లేదు. బ్యాక్ సైడ్ రియర్ ఏసీ వచ్చింది. సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు మీరు. అలాగే మీకు డైరెక్ట్ పైన ఇంటీరియర్ విధంగా అంతా కూడా బాగానే ఉంది. సో ఎక్స్టర్నల్ గా వీళ్ళు ఏంటంటే మనకి సొంతంగా వాళ్ళు స్పీకర్లు అయితే వేయించుకున్నారండి. ఇది సైడ్ అయితే వేయించేస్తారు. పైన మనకి వేయించుకోవడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్ కూడా చూసుకోవచ్చు పైన. సో చిన్న స్పీకర్స్ వెయిటర్స్ అయితే వేయించారు. సో అది ఒకటి దీంట్లో చూసుకోండి. అంటే కొంచెం మందికి నచ్చుతుంది, కొంచెం మందికి నచ్చదు. సో బండి అయితే బాగుందండి అంతా కూడా. టైర్లు అయితే 20% మాత్రమే ఉన్నాయి. దాన్ని బట్టి చూసుకుని మీరు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి చూసేద్దామండి. ఒకసారి ఇంజిన్ సైడ్ చూసుకోవచ్చండి. ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవు. ఇంజిన్ సైడ్ అయితే మాత్రం ఓన్లీ వాళ్ళకి మెయింటెనెన్స్ అయితే శుభ్రంగా తొడడం అటువంటిది ఏమి లేదు. లీక్స్ కూడా ఏమి లేవండి. రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగే. వాళ్ళు 60,000 ఎంతో మనకి ఢిల్లీలో కార్ తీసుకున్నారంట. తర్వాత వీళ్ళు వచ్చేసి 37,000-40,000 దగ్గరలో అయితే తిరగడం జరిగింది. ఎస్ఎక్స్ ఆప్షనల్ 2016 మోడల్ అండి. డీజిల్ బండి, మాన్యువల్ గేరు. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి సౌండ్ అయితే ఒకసారి చూద్దాం. ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అది చూద్దామండి. స్టార్ట్ చేయమా. సో ఇంజిన్ సౌండ్ అయితే గమనించవచ్చండి మీరు. ఎక్కడ ఏం మారలేదు, పని ఉందండి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది. దాంట్లో మైనస్ అది ఒకటి. ఇంజిన్ సైడ్ అంతా బాగానే ఉంది. ఇంజిన్ కూడా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి యాక్సిలేటర్ అమ్మా. మళ్ళీ ఇంకొకసారి. ఓకే. సో ఇంజిన్ సైడ్ అయితే మనకి ఎటువంటి స్మోక్ రావడం కానీ ఎటువంటిది ఏం లేదు. బండి అంతా బాగానే ఉందండి. క్రెటా కార్ మొత్తం ఇంజిన్తో సహా చూపించానండి. దీనికి డోర్లు కానీ మనకి ఏం మారలేదు. డోర్లు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారిందండి. 2016 మోడల్. మన కస్టమర్ రేట్ వచ్చి 6,40,000 చెప్తున్నారండి. మీరు కార్ చూసుకుంటే రేట్ అనేది మాట్లాడి తీసుకోవచ్చు.
ట్యాక్స్ ఏం పడుతుందంటే ఇది యానో రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు యానోలో మీ పేరు మీద చేయించుకోవచ్చు అండి. ఇది డైరెక్ట్గా మనకి ఓన్లీ పెయింట్ ఒకటి పడింది, మీకు అది చెప్తున్నాను అది ఒకటి దీంట్లో మైనస్. అలాగే టైర్లు ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి, ఈ 3 కూడా మనం చేయించుకోవాల్సి ఉంటుంది. బండి విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇంజిన్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. టోటల్గా మీరు వీడియోలో చూడొచ్చు. ఇదే కాకుండా మన దగ్గర ఇంకా 9 కార్లు అయితే ఉండడం జరిగిందండి. దీంతో మొత్తం టోటల్గా మన దగ్గర 10 కార్లు అయితే ఉన్నాయి. అలాగే ఇన్నోవా క్రిస్టా కూడా నేను వైట్ కలర్ పెట్టడం జరిగిందండి. దీంట్లో 2 కార్లు పెట్టాను. ఇన్నోవా క్రిస్టాలు అయితే 2 పెట్టానండి. ఒకటి 2019 వి వెర్షన్, 2020 మోడల్ జెడ్ వెర్షన్ ఒకటేనండి. 2020 జెడ్ వెర్షన్ వైట్ కలర్ బండి అయితే సేల్ అయిపోయిందండి. నిన్న అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. అదైతే సేల్ అయిపోయింది. 17,20,000 అయితే ఇవ్వడం జరిగిందండి. అది అడ్వాన్స్ మాత్రం ఇచ్చి వెళ్ళారు. లోపలైతే ఉంది కారు. సో అదైతే అయిపోయిందండి. దానికోసం చాలా మంది చేస్తున్నారు మనకి. అదైతే మనకి సోల్డ్ అయిపోయింది. మీకు చాలా చెప్పడం కోసం దీంట్లో కూడా మనకి మెన్షన్ చేస్తున్నాను. ఇదే కాకుండా మన దగ్గర ప్రెజెంట్ ఉన్న కార్స్ ఏంటంటే అండి, 2016 డస్టర్ ఒకటి ఉందండి. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి. 2018లో ఎస్ క్రాస్లు 2 ఉన్నాయి. అలాగే మనకి ఇసూజు డిమాక్స్ ఒకటి ఉందండి. 2017 మోడల్ ఇసూజు డిమాక్స్ ఒకటి ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి వెంటో ఒకటి ఉందండి. 2018 వెంటో ఒకటి ఉంది. అలాగే బీఆర్వి ఒకటి ఉందండి 2016 మోడల్. ఇంకోటి వచ్చేటప్పటికి డబ్ల్యూఆర్వి 2018 మోడల్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెన్యూ ఒకటి ఉందండి. 2020 మోడల్ వెన్యూ ఒకటి ఉంది. అలాగే హోండా ఎక్సెంట్ ఒకటి ఉందండి 2014 మోడల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డస్టర్ 2013 మోడల్ RX-Z ఒకటి ఉందండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న 10 కార్లు ఇవ్వండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.